నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారా లోకేష్ తో టెక్ పిడుగు భేటీ, సాంకేతిక భాగస్వామ్యంపై అఖిల ఆసక్తి. తునిలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం, వృద్ధులకు కంటి అద్దాలు అందజేసిన యనమల దివ్య. అనకాపల్లి బెల్లం మార్కెట్ను సందర్శించిన కొణతాల, పూర్వ వైభవం తెస్తామని హామీ. పల్లెల్లో కొత్త అమావాస్య సంబరాలు, అన్నవరం గ్రామ దేవతను దర్శించుకున్న తుని ఎమ్మెల్యే. రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆకెళ్ల శుక్రవారం విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలుసుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి నారా లోకేష్తో సమావేశమయ్యారు. యూకేలో విద్యను అభ్యసిస్తున్న 11 ఏళ్ల అఖిల్ చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు. ఈ రంగంలో ఎన్నో మైలురాళ్లను సాధించాడు. మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్ డేటా సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికేషన్లు పొందాడు. యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్లలో పాల్గొన్నాడు. అమరావతిలో జరగనున్న సమాచార సాంకేతిక అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో త్వరలోనే కలుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అఖిల్ను కలుసుకున్నారు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు సేవా దృక్పథంతో సంస్థలు ముందుకు రావాలని ప్రభుత్వ విఎఫ్ యనమల దివ్య పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తునిలో డాక్టర్ ఆర్కే కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. వైద్య పరీక్షలు పొందిన రోగులకు ఉచితంగా కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశారు. వైద్య సేవలు అందించిన వైద్య నిపుణులను అభినందించారు. ప్రజా అవసరాలను గుర్తెరిగి తదనుగుణంగా ప్రభుత్వ పరంగానూ లేదంటే సేవా సంస్థల సహాయ సహకారాలతో తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పెషల్ క్యాంపెయిన్లు ఏర్పాటు చేస్తూ ప్రజానేత అనిపించుకుంటున్నారు. కంటి సంబంధిత వ్యాధులతో వైద్య సేవల కోసం ఎదురు చూస్తున్న పేదల అవసరాలను గుర్తించిన ఎమ్మెల్యే దివ్య కంటి వైద్య శిబిరాన్ని సంకల్పించారు. ఎమ్మెల్యే యనమల దివ్య పిలుపు మేరకు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆర్కే కుమార్ స్పందించారు. ఈ నేపథ్యంలో తునిలోని అతిథి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. వందలాది మందికి డాక్టర్ ఆర్కే కుమార్ నేతృత్వంలోని వైద్య నిపుణులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స అవసరం ఉన్నవారిని గుర్తించి అందుకు ఏర్పాట్లు చేశారు. మిగతా వారికి ఎమ్మెల్యే యనమల దివ్య చేతుల మీదుగా కంటి అద్దాలు, మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు తరచూ నిర్వహించాలని కోరారు. వైద్య సేవలు అందించిన నిపుణులు, సహాయ సహకారాలు అందించిన ఆదిత్య విద్యార్థులను యనమల దివ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, ఇన్ఛార్జ్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, గంట్ల చిన్నారావు, తటవర్తి రాజా, దంతులూరి శ్రీనివాసరాజు, పరవాడ తాతబాబు, నార్ల రత్నాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇంత మంచి కార్యక్రమానికి చేసిన అతిథులకి, అలాగే మీ అందరికీ కూడా ఈ సేవని మీరందరూ ఉపయోగించవలసిందని నేను కోరుకుంటున్నాను. కంటి ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ మన అందరికీ తెలుసు. కంటి ఆరోగ్యం ఒక చూపే కాదు, మన జీవితంలో ఒక వెలుగును కూడా ఇస్తుంది ఈ కంటి ఆరోగ్యం అనేది. అలాగే
మన ఇక్కడ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఇవాళ చెకప్ జరుగుతుంది, వాళ్ళ కన్సల్టేషన్ జరుగుతుంది. అలాగే 11th ఆపరేషన్ ఫ్రీ ఉచితంగా ఆపరేషన్ జరుపుతున్నారు. అలాగే ఈ ఐ క్యాంప్ మొత్తము ఒక ఐ ఓపెనర్స్ అనే సంస్థ నిర్మిస్తుంది. డాక్టర్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఆదిత్య కాలేజ్ నుంచి వాలంటీర్స్ గా వచ్చారో, హెల్పర్స్ గా ఎవరైతే వచ్చారో, డాక్టర్స్ ఏ స్ఫూర్తితో వచ్చారో ఆ సేవను మీరందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ క్యాంప్ అనేది సాయంత్రం వరకు జరుగుతుంది కాబట్టి అందరూ ఉండి మీ కంటికి ఆరోగ్యం ప్రసాదించుకొని మీ జీవితంలో ఒక వెలుగు నింపుకొని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే వచ్చిన ప్రతి వారికి కూడా మరి కళ్ళు చాలా ఇబ్బంది కావటం. ఈ రోజుల్లో కళ్ళు యొక్క ఆపరేషన్ కూడా చాలా కోర్స్ అయిపోయింది. ఇంతకుముందు కళ్ళు ఆపరేషన్ చాలా కష్టమైపోయింది. వారం 10 రోజులు పడుకునేవారు. ప్రధానంగా వెంటనే ఆపరేషన్ చేసిన పౌరులలోనే వారు మన పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. లోపల లోపల వ్యాక్స్ పెట్టుకోవాలి. చాలా సింపుల్ అయిపోయింది ఆపరేషన్ కూడా. రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మరి మీరందరూ కూడా వచ్చిన వాళ్ళకి కూడా అవసరం వారికి ఆపరేషన్ వచ్చిన వైకాపా పాలనలో తాగేందుకు గుక్కెడు నీళ్లు కరువయ్యాయని, తమ దీన స్థితిని జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేస్తే ఆనాడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీయే ఆదుకుంటుందని పోలవరం నిర్వాసితులు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన చంద్రబాబు నాయుడు ముందు వైకాపా పాలనలో ఎదురైన కష్టాలను ఏకరువు పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్టుతో పాటు జ్యోతుల ఫౌండేషన్ తమను అన్ని విధాల తోడ్పాటు అందించిందని చెప్పారు. మనోళ్ళే ఉన్నారన్న మాకు ధైర్యంతో మేము ఎవరికి కూడా దడవం సార్. సార్ నమస్కారం సార్. మేము రంపచోడవరం నియోజకవర్గం కోనవరం మండలం సార్. 2022 గోదావరిలప్పుడు మీరు ఎటపాక మొదలుకొని విఆర్పురం 3 మండలాలు నిట్ట ఎండలో మా కోసం ఎంతో చేశారు. బాబు మా కోసం ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కడు మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అదే రకంగా మేము ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సాయం చేయని పక్షంలో మీరు ఒక మాట ఇచ్చారు సార్. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్కి నారా భువనేశ్వరి దేవి గారితో మీరు ఒక మాట చెప్తే మా అందరికీ నిత్యావసర వస్తువులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రోజున మేమందరం కలిపి ఈ గవర్నమెంట్ మాకొద్దు, తెలంగాణలోనే కలవాలని చెప్పి మేము రోడ్డెక్కే పరిస్థితుల్లో మీరు బస్సు యాత్ర చేయటం వల్ల మేమందరం మళ్ళీ బాబు మాకు భరోసా ఇస్తాడని చెప్పి మేము మళ్ళీ మీకోసం ఎదురు చూసాం సార్. అదే రకంగా మనం గెలిచాం, మీరు వచ్చారు అపర భగీరథుల్లాగా మా అందరికి విన్నట్టున్నారు. అదే రకంగా సార్ అదే రోజు మీ పిలుపు మేరకు మీ పక్కన ఉన్నటువంటి మన నెహ్రూ ఆ రోజు మొదటి దశలో భాగంగా 49 పునరావాస కేంద్రాలు 2025కు పూర్తి అవుతాయి. ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా 49 గ్రామాలు ఉన్నాయి, 17,717 పీడిఎఫ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం. ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు, కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి, బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్ కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా. జెన్యూన్ గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం, ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు. కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్ గా లేకపోతే మనం గాని ఎక్కడన్నా అన్ని బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్ గా కావచ్చు, లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికి చెడ్డ పేరు వస్తుంది, ప్రాజెక్ట్ కి ప్రమాదం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈ రోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈ రోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్లీ అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లు గానుంటే
ఉంటే వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన ఐడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని 2027 డిసెంబర్ కి ప్రాజెక్టు పూర్తి అయ్యుంటే 2026 డిసెంబర్ కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ ఇస్తాం, మనుషులు ఇస్తాం. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఎవరైనా సరే పైరవికారులు గాని దళారులు గాని ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు ఒక బాధ్యత ఉంది. వీళ్ళొక అనకాపల్లి బెల్లం మార్కెట్ యార్డ్ను కలెక్టర్ విజయ్ కృష్ణన్ పరిశీలించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఆర్డీఓ ఆయేషాతో కలిసి మార్కెట్ను సందర్శించిన కలెక్టర్ అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపార కేంద్రంగా అనకాపల్లికి పూర్వ వైభవం తీసుకువస్తామని, అన్ని సదుపాయాలతో రైతు బజార్ను ఏర్పాట్లు చేస్తామని కొణతాల చెప్పారు. కొత్త అమావాస్య సంబరాలతో పల్లెలు పులకరిస్తున్నాయి. భక్తుల కోలాహలం నడుమ జాగరణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తుని మండలం ఎస్ అన్నవరం గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించారు. గ్రామదేవత సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కొత్త అమావాస్య వేడుకలతో నూకాలమ్మ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తుని మండలం ఎస్ అన్నవరం గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారి ప్రభుత్వ విప్ యనమల దివ్య దర్శించుకున్నారు. దైవ దర్శనం కోసం ఇచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు ఉత్సవ కమిటీ ఘనంగా స్వాగతం పలికారు. నూకాలమ్మ అమ్మవారికి చీరా జాకెట్తో పసుపు కుంకుమను సమర్పించిన ఆమె నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, చోడిశెట్టి గణేష్, వంగలపూడి నాగేంద్ర, అప్పన్న రమేష్, బోడాల జమీలు, ఉగ్గినరాజు, పోలిశెట్టి మార్కండేయులు, జువ్వాది నాగేశ్వరరావు, చోడిశెట్టి శేషగిరి, తొమ్మల నాని, బాబు, సాకారాము, వంగలపూడి వాసు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా అలా చేసేమని మేము నమస్కారం. ఇక్కడ అమ్మవారిని ఆడబిడ్డగా ఆమె దర్శించుకోవడం జరిగింది. అలాగే మీ అందరికీ కూడా జాతర శుభాకాంక్షలు. మీ అందరికీ కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. అందరి భక్తులకి ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కలిగేలాగా ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇలాగా ఎప్పటికప్పుడు మనం ఈ గుడి సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని నేను ఆ అమ్మవారిని దయచూపాలని నేను కోరుకుంటున్నాను. పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీకి మరొక బిగ్ షాక్ తగిలింది. సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో 600 కుటుంబాలు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మహిళలు, చిన్న పెద్ద, వృద్ధులు అన్న తేడా లేకుండా అంతా హాజరై ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరించిన, అభివృద్ధిని అడ్డుకున్న సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలో లేనప్పుడే చెరువులు, స్థలాల కబ్జా కోరులను
వివరించామని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నాం. వైసీపీ నాయకుల అభివృద్ధిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏమన్నా సహించేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి పట్టణం, పల్లె అని తేడా లేకుండా అన్ని చోట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. రంభ జగన్నాథం, టెంటు వసంత, టెంటు అచ్యుత, టెంటు సత్యనాయుడు, టెంటు శ్రీను గారు, టెంటు శ్రీను గవర్నర్. గౌరవనీయుల పెద్దలు, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, విజయ్ ఈరోజు సీతానగరం మండలం అలాగే నిడగల్ల గ్రామ పంచాయతీలో తెలుగుదేశం జెండా తప్ప మరికి ఏ జెండా కూడా ఎగరకూడదని గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకోవడం జరిగింది. ఊరు మొత్తం ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, ఆల్రెడీ గాజాపు శ్రీని గాని, అలాగే గాజాపు వెంకటనాయుడు, అలాగే మా ముందున్న నాయకులు తాతబాబు గారు, మంగమ్మ గారు, బర్ల వెంకటరమణ గారు, వీళ్ళతో పాటు అందరూ కలిసి వైస్ ఎంపీ కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. సర్పంచ్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించి ఈ గ్రామానికి ఖచ్చితంగా రుణపడతాను. వీళ్ళ అభివృద్ధిలో, వీళ్ళ ఒక కష్ట నష్టాల్లో నేను ఉంటానని తెలియజేస్తూ ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కార్పెంటరీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా తుని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చేతి వృత్తితో చాలీచాలని ఆదాయంతో జీవితాలను లాక్కొస్తున్నామని, ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకున్న తమకు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీలు అమలు చేయాలని కార్పెంటరీలు కోరారు. కార్పెంటర్స్ డే సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు తునిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాడవతోట రోడ్డు నుంచి ర్యాలీ ప్రారంభించి వీరంతా గొల్లప్పారావు సెంటర్కి చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ చేతి వృత్తులపై ఆధారపడి జీవన సాగిస్తున్న కార్పెంటర్స్ రోజురోజుకు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడీమేడ్ యూపీవీసీ, ఐరన్ డోర్లు, గుమ్మాలు వంటి పరికరాలను పెద్ద పెద్ద సంస్థలు తయారు చేస్తుండటంతో కార్పెంటర్స్ కు ఉపాధి తగ్గిపోయిందని తెలిపారు. పూర్వం అన్ని రంగాల్లో కార్పెంటర్స్ యొక్క ప్రాధాన్యత ఉండేదని, రాను రాను అది పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్పెంటర్స్ డే సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే వేడుకలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కార్పెంటర్లు అందరూ కూడా మార్చి 27వ తేదీని మేము ఒక పండుగ దినంగా జరుపుకుంటూ మా కార్పెంటర్లు పడుతున్న కష్టాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశం మీద ఈ రోజు మేము ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే మాకు గతం పూర్వం నుంచి కూడా ఈ చేతి వృత్తి పని మీద, ఈ కర్ర పని మీద ఆధారపడిన కుటుంబాలు ఎన్నో వేల కొద్ది ఉన్నాయి. ఇప్పుడున్న కాలక్రమేణా ఈ యొక్క గవర్నమెంట్ దృష్టికి తెలియపరచాలని, అలాగే ఇప్పుడు మన కార్పొరేషన్ సంస్థల ద్వారా అయితేనో, బయట వేరు వేరు కంపెనీల ద్వారా గ్రానైట్ గుమ్మాలని, యూపీవీసీ కిటికీలని, ఇంకా ఆల్టర్నేట్ రెడీమేడ్ ఫర్నిచర్ రావడం వల్ల ఈ వడ్రింగ్ పని వాళ్ళకి చేతిండా పని లేక ఎంతో మంది కుటుంబాలు రోడ్డుని పడ్డాయి. ఈ కుటుంబాలకి గవర్నమెంట్ ఏదో రూపాన్ని సహాయం చేసి ఏదైనా ఉపాధి కల్పిస్తే, కొంతమందికైనా సరే ఉపాధి కల్పిస్తే మేము అందరం కూడా ఎంతో సంతోషిస్తాము. దీని వల్ల ఎంతో మంది కూడా కుటుంబాలు ఆకలి కేకలు, ఆకలి చావులు కూడా ఎన్నో ఎదురవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మేము పూట గడవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో మేము కార్పెంటర్లు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము. దీని నిమిత్తమై మాకు రాష్ట్ర సంఘంలో కూడా H19 అమరావతి అనే ఒక సంస్థ, అనుబంధ సంస్థ ద్వారా రాష్ట్ర సంఘం అంతా కూడా ఈ యొక్క వ్యవస్థాపకులు మన వేముల కన్నాప్రసాద్ గారు, అలాగే అధ్యక్షులు తాటికొండ రంగబాబు గారు, మన ఉపాధ్యక్షులు పెదపూడి నరసింహమూర్తి గారు, వీళ్ళందరూ కూడా మన యొక్క ఈ యొక్క కార్పెంటర్ల కష్టాన్ని తెలియపరుస్తూ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి సంఘాలతో పోరాటం జరుగుతున్నారు. ఆ యొక్క పోరాటానికి బదులుగా మా యొక్క సమస్యలు తీరుస్తారని కోరుకుంటూ మేము అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. కాకినాడ జిల్లా తుని పట్టణం శివారునందు వెంచేసి ఉన్న శ్రీ 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 దారాలమ్మ తల్లి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొత్త అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి.
కోరిన కోర్కెలు ప్రసాదించే శ్రీ దారాలమ్మ అమ్మవారికి ప్రతి ఏటా ఆలయ ధర్మకర్త రొంగల సత్యబాబు రాజేశ్వరి దంపతులు ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేకువజామునే అమ్మవారిని సువర్ణ సుందరంగా తీర్చిదిద్ది అనంతరం ఆలయ ధర్మకర్త పొంగలి సత్యబాబు నివాసం నుంచి రామ థియేటర్ సెంటర్ మీదుగా 108 కలశాలతో అమ్మవారిని మేళతాళాలతో భారీ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని జలాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చాలా మహిమగల తల్లండి. మేము ఈ తుని వచ్చిన కొత్తలో మేము చాలా కష్టాల్లో వచ్చామండి. ఆ అమ్మ గుడికి వచ్చాక నేను అడిగెట్టాక నాకు మనశ్శాంతి తల్లి ఇచ్చిందండి. ఈరోజు నేను ఈ నలుగురిలో నుంచున్నానంటే ఆ తల్లి కృతజ్ఞతనండి. ఈరోజు నా అమ్మాయికి పెళ్లి చేసిందండి ఆ తల్లి. ఈరోజు పాపకి డెలివరీ అయిందండి. ఎన్నో పాపంలోంచి తల్లి మమ్మల్ని ఎలా నిలబెట్టిందండి. అందరిలోని మమ్మల్ని ఎలా నుంచోబెట్టినంత అమ్మ కృతజ్ఞత అండి. అందరూ బాగోవాలని, అందరిలోని మనం ఉండాలని, ఆ దారాలమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తి అని. దేవియే నమః. తుని పట్టణంలో దారాలమ్మ తల్లి వెలిసి 10 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల నుంచి ప్రతి కొత్త అమావాస్యకి దారాలమ్మ తల్లికి 108 కలశాలతో అభిషేకం జరుగుతుంది. అదే రోజున అన్నసంతర్పణ జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమికి కూడా అన్నసంతర్పణ జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి లలితా శాస్త్రం, విష్ణు శాస్త్రం జరుగుతుంది. ఈ తల్లి చల్లని తల్లి, కోరిన కోరికలన్నీ తీరుస్తుంది, దయగల తల్లి. అలా చాలామంది నమ్మి వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. శుభం. శ్రీ శ్రీ దారాలమ్మ తల్లి కొత్త అమావాస్య పురస్కరించుకొని అమ్మవారికి ప్రతి ఏటా ఇలా కొత్త అమావాస్య సందర్భంగా 108 కలశాలతో డప్పులు వాద్యాలతో కొత్త అమావాస్య సందర్భంగా 108 కలశాలతో మర్చిపోయినప్పుడే రామగా సంబరం అమ్మవారి గుడి వరకు సాగి అమ్మవారికి 108 కలశాలతో పసుపు కలశాలతో అభిషేకం చేస్తారు. తదుపరి భక్తులకు అన్న సమారాధన జరుగుతుంది. ప్రతి ఏటా ఇలాగే సంబరం చేస్తారు. ప్రతి నెల పౌర్ణమికి అన్న జరుగుతుంది. నెక్స్ట్ వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులు ఏ కోరిక కోరినా తీరుతుంది. భక్తులు ఏ పని తలపెట్టినా వచ్చి అమ్మవారిని దర్శించుకొని చేస్తారు. రైతులు పండించిన ప్రతి పంట అమ్మవారికి అమ్మవారికి ముందు సమర్పించుకుంటారు. ఇంకా శ్రీ దారాలమ్మ తల్లి వారి మహోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయండి. ఇక్కడ తునిలో వెలిసి ఉన్న ఈ అమ్మవారు కోరికలు తీర్చే కల్పవల్లి. మనకి ఆమె చూపు చాలా చల్లని చూపులతో మనల్ని చాలా శక్తివంతంగా కనిపెట్టుకుని ఉంటుంది. ఆవిడని నమ్ముకున్న వారికి ఏ కష్టము కలగదు. మనం చాలా హ్యాపీగా ఉంటాము. చాలా 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ లలితా పారాయణాలు, విష్ణు పారాయణాలు ఇవన్నీ చేస్తాము. చాలా శక్తివంతమైనది. చాలా నిదర్శనంగా అన్నీ మన కోరికలు తీర్చే కల్పవల్లి. చాలా చల్లని చూపులు, ఆమె చూపులు మనకి చాలా శక్తివంతమైన తల్లిగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి శ్రీ నూకాలమ్మ తల్లి పండుగను రాష్ట్ర పండుగగా ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా నెల రోజులు జరిగే జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొణతాల మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పీల నాగశ్రీను, ఆలయ ఈవో వెంపల్లి రాంబాబు, బొడ్డేడ జోగినాయుడు మరియు ధర్మకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారా లోకేష్తో టెక్ పిడుగు భేటీ, సాంకేతిక భాగస్వామ్యంపై అఖిల ఆసక్తి. తునిలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం, వృద్ధులకు కంటి అద్దాలు అందజేసిన యనమల దివ్య. అనకాపల్లి బెల్లం మార్కెట్ను సందర్శించిన కొణతాల, పూర్వ వైభవం తెస్తామని హామీ. పల్లెల్లో కొత్త అమావాస్య సంబరాలు, ఎస్ అన్నవరం గ్రామ దేవతను దర్శించుకున్న తుని ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.